హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. గత 2-3 డేస్గా ఇదే క్లైమేట్ అండి. ఇలా వర్షాలు పడుతూనే ఉన్నాయి. అసలు ఆగట్లేదు వర్షాలు. బయట ఎవ్వరూ తిరగట్లేదు. పిల్లలకి ఎలాగూ శనివారం ఆదివారము స్కూల్ సెలవే కదండి. ఇంక వీళ్ళకి డ్యాన్స్ క్లాసులు కూడా పెట్టట్లేదు అనమాట. అసలు ఈ వర్షానికి ఎవరిని బయటికి రావద్దు అనేసి అంటున్నారంట. ఇంకా రేపు మండే కూడా పిల్లలకి స్కూల్ సెలవు ఇచ్చేస్తారనేసి అంటున్నారు. ఎంత వర్షం వస్తుందంటే అలా నీళ్లు నిలిచిపోతున్నాయండి ఎక్కడికక్కడ. చాలా వర్షాలు వస్తున్నాయి. నేను ఉతికి బట్టలు ఇక్కడ వేసానండి, అయినా కూడా ఇటు నుంచి వర్షము వీళ్ళది పైన విరిగిపోయిందనమాట. ఆ నీళ్ళు వచ్చేసి ఇంక ఇలాగ తడిచిపోతూనే ఉంటున్నాయండి. ఇంకా ఏమో ఇది సొల్లాన్లాగా ఇలా కొట్టేస్తామంటుంది, ఆ పక్కవేమో తడిచిపోతుంది అనమాట. ఇంకేం చేస్తాను, ఇవి లోపల వేసుకుంటేనేమో దోమలు వచ్చేస్తాయి. ఇంక అందుకనేస్తే తీగల మీద అలా వదిలేసానండి. ఇంక ఇదైతే సండే వ్లాగ్ అండి. సండే కాబట్టి నేనైతే జస్ట్ ఇప్పుడే లేసాను. టైం అయితే 9:30 అవుతుంది. మా వారైతే బాగా ఆకలేస్తుంది, నాకేమైనా టిఫిన్ పెట్టాలని అడుగుతున్నానండి. నేను మన ఇడ్లీ పిండి రుబ్బాను కదా, సో అదైతే కొంచెం ఇడ్లీ పిండి ఉందండి. మా వారికి పిల్లలకి మినపట్టు కింద వేసి ఇచ్చేస్తాను. నేను మీకు ఒక టిప్ చెప్తానండి. మొన్న మంచి నూనె ప్యాకెట్ అయితే కట్ చేశాను కదా, కట్ చేసిన తర్వాత దాన్ని నేను ఇలాగ గోడుగా అయితే పెట్టానండి. సో ఈ ప్యాకెట్లో ఉన్న నూనె అంతా మనకి ఈ కిందకైతే కలెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఇప్పుడు పైనుంచి ఇందాక కట్ చేసాం కదా మార్నింగ్ మొన్న, ఆ చిల్లు నుంచి కాకుండా ఇప్పుడు ఇక్కడ కట్ చేసుకున్నాం అనుకోండి, ప్యాకెట్లో ఉన్న నూనె మొత్తం వచ్చేస్తుంది. అసలు ఏమి మనకి వేస్ట్ అవ్వదు అనమాట. నేను ఎప్పుడు ఇలాగే చేస్తానండి. ఇప్పుడు నేను ఇక్కడ కట్ చేస్తున్నానండి, నూనె ఎలా వస్తుందో చూడండి. చూడండి, ఇందులో ఉన్న నూనె మొత్తం వచ్చేసింది, మనకి ఎక్కడ వేస్ట్ అవ్వలేదు. సో మీరు ఎవరైనా ఇలా ఫాలో అవుతారా అన్నది చెప్పండి. నూనె ప్యాకెట్లో ఉన్న నూనె కొంచెం కూడా వేస్ట్ అవ్వకుండా వచ్చేసింది. ఇప్పుడు నేను పెద్ద మినపట్టు వేస్తున్నానండి, ఆ నూనె సరిపోదు నాకు. సో అందుకనేసి ఇంకొక కొంచెం నూనె అయితే వేసుకుంటున్నాను. నూనె బాగా వేడెక్కాలండి. బాగా వేడెక్కితేనే మనకి మినపట్టు క్రిస్పీగా వస్తుంది. ఇంకా తర్వాత మరి మినపట్టుకి మళ్ళీ మూకుడిని ఎందుకు యూజ్ చేస్తున్నారని అనకండి. మినపట్టుకి ఇలాంటి మూకుడే కరెక్ట్ మనకి. చాలామంది ఇది ఫుడ్లో కలిసిపోద్ది అంటారు. ఇది ఏం కలిసిపోదండి. ఇదేమి మనకి నాన్ స్టిక్ మూకుడు ఏమి కాదు. ఇది చాలా దళసరి ఐరన్ మరి ఏమో నాకు తెలీదు, మంచి మూకుడే. ఇదేం కలిసిపోయే మూకుడు అయితే కాదండి. నూనె వేడెక్కిన తర్వాత మనం పిండి వేసుకోవాలండి. పిండి వేసుకున్నప్పుడు మనకి సుయ్యమని ఒక సౌండ్ వస్తుంది. అలా సౌండ్ వచ్చిందంటే మినపట్టు మనకి చాలా బాగా కాలుతుంది అని అర్థం అనమాట. ఇప్పుడు నేను వేసిన మినపట్టు ఇది దిబ్బరట్లాగా అనమాట. అంటే చాలా దళసరి మినపట్టు అయితే వేసానండి. మీకు ఇంత దళసరిది మగ్గనదు అని భయం వేస్తే కనుక మనము కొంచెం వాటర్ తీసుకుని గ్లాస్ తోటి ఇలా మధ్యలోకి గుచ్చుకుని పెట్టుకోవచ్చు. అప్పుడు ఆ ఆవిరికి మనకి మినపట్టు బాగా మగ్గుతుంది. నాకేం భయం లేదు, మినపట్టు చక్కగా మగ్గుతుంది, మొత్తం పిండంతా ఉడుకుతుందండి. కాకపోతే మనము ఫ్లేమ్ ఖచ్చితంగా బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత అయితే క్లోజ్ చేసేసుకోవాలండి. ఇలా మూత పెట్టేసిన దాన్ని, ఈ మూతను మనము 15 to 20 మినిట్స్ అస్సలు ఓపెన్ చేయకూడదు. ఇలా 15 to 20 మినిట్స్ మనం మూత ఓపెన్ చేయలేదనుకోండి, మనకి మినపట్టు చాలా క్రిస్పీగా మొత్తము పై వరకు మగ్గిపోతుంది అనమాట. సో 20 మినిట్స్ తర్వాత ఎలా ఉంది అన్నది చూద్దాము. దాన్ని అలా 20 మినిట్స్ వదిలేద్దాము. మన సబ్స్క్రైబర్లో ఒకళ్ళు రాండ్ రియల్ వీడియో పెట్టేసేయండి, ఒరిజినల్ వాయిస్తో మాకు వినాలనిపిస్తుంది అని అడిగారండి. అందుకనేసి ఈరోజు వీడియో మొత్తము డైరెక్ట్గా మాట్లాడుతూ పెట్టేస్తున్నాను. ఇంకైతే ఒక స్టవ్ పైన మినపట్టు పెట్టాను కదండి, మరొక స్టవ్ మీద అయితే నేను పాలు పెడుతున్నానండి. అంటే పిల్లలు టిఫిన్ తిన్న తర్వాత పాలు కూడా తాగుతారు అనేసి.
చాలా మంది పిల్లలకి పాలు బెల్లంతో ఇవ్వండి అని అంటున్నారు అనేసి పిల్లల కోసం అయితే నేను బెల్లం పాలే ఇస్తున్నానండి. పాలు కూడా స్టవ్ మీద అయితే పెట్టేశానండి. మరొక పక్కనైతే మినపట్టు అవుతుంది. సో మినపట్టు అయ్యాక మీకు నేను చూపిస్తాను. పాలు అయితే మరిగిపోయినాయండి. సో పాలు అయితే కట్టేశాను. ఇప్పుడు ఇంకా ఇందాక మినపట్టు వేసాను కదా, ఎలా వచ్చిందో చూద్దామండి. ఇప్పుడు బాగా వేగిన మినపట్టు అయితే మనం కష్టపడక్కర్లేకుండా ఇలా తిరిగిపోతుందండి. చూసారా ఇప్పుడు ఎంచిందో మినపట్టు. ఇంకా మూకుడు వేడిగా ఉంటుంది కదా, ఆ వేడికి ఆ ఎరకల సైడ్ని కాసేపు మగ్గనిస్తే సరిపోతుందండి. మినపట్టు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మినపట్టులోకి చట్నీ ఏమి చేయలేదండి, అమ్మిచ్చిన పచ్చడి ఉంది. ఇంకా పచ్చడి వేసుకుని అయితే మినపట్టు తినేస్తున్నాము. చాలా బాగుంటుందండి. మినపట్టులోకి ఈ పచ్చళ్ళు వేసుకుని తిన్నా, చట్నీ వేసుకుని తిన్నా చాలా బాగుంటుంది. శ్రీవారు, స్టార్మా పరివారు, షనుమా, షను డాడీ దగ్గర టిఫిన్ పెట్టాను, తినండి. ఇంక లేదు పిండి, ఇదే కట్ చేసి ఇంకో ప్లేట్లేనా. లంచ్లో తినడానికి ఉంటాయి అనేసి స్టవ్ మీద అయితే ఎగ్స్ పెట్టానండి. నెక్స్ట్ ఇప్పుడైతే పిల్లలకి పాలు అయితే కలుపుతున్నాను. మొన్న నేను వరలక్ష్మి రథానికి బెల్లం అయితే ఇలాగా మిక్సీ పట్టుకున్నానండి పౌడర్ కిందని. సో ఈ పౌడర్ ఉంది కదా, ఇది వేసుకుని అయితే మేము ఇప్పుడు పాలు కలుపుకుంటున్నాము. అంటే నేను ఉత్తి పాలైనా తాగేస్తానండి, షుగర్ అవసరం లేదు. కానీ మా మను అలా తాగట్లేదు అనమాట. షాను కూడా ఉత్తిపాలు తాగేస్తుంది కానీ మను తాగట్లేదండి. అందుకని ఇంకా బెల్లం వేస్తున్నాను అనమాట. పాలు చెయ్యి తగిలి ఒలిగిపోయినాయండి. మళ్ళీ ఇది ఒక పెద్ద పని నాకు. బయట అయితే ఫుల్ వర్షం అండి, గాలి కూడాని. చూడండి అసలు చెట్లు అయితే ఊగిపోతున్నాయి. చాలా వర్షంగా ఉందండి. ఇంట్లో అయితే కరెంట్ కూడా పోయింది. కానీ వంట అయితే చేయాలి కాబట్టి ఇంక నేను వంటది వీడియో ఏమి షూట్ చేయకుండా వంట అయితే చేస్తున్నానండి. మటన్ అండి, మటన్ అయితే ఇందాక నేను ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేసేసాను. ఇంకా గుడ్లు ఉన్నాయి 3. ఇంక ఇదే పొద్దున్నకి సాయంత్రంకి సరిపెట్టుకోవాలి ఈ కూరని. మా వారైతే వర్షం పడుతుంది కదా, బిర్యానీ చెయ్యని అడుగుతున్నారండి. బిర్యానీలోకి కూరగాయలు కూడా ఏమీ లేవు దగ్గర, అంటే పలావ్ కింద అనమాట. పలావ్ చెయ్యి అంటున్నారు. కూరగాయలు కూడా ఏమి లేవు, టమాటా ఉంది, ఉల్లిపాయలు ఉన్నాయి. సో వీటితోనే నేను ఇంకా వంట అయితే చేసేస్తాను. పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయండి. కూరగాయలు తెచ్చుకోవాలి కానీ చాలా వర్షంగా ఉంటుందండి. రేపు కూడా బయటకు వెళ్ళేలాగా ఉండదంట, చాలా వర్షం పడుతుంది అనేసి. మీ పిల్లలకైతే నోటీస్ కూడా వచ్చేసిందండి, మండే స్కూల్ సెలవు అనేసి మెసేజ్ కూడా పెట్టేశారు. సో నేను ఇంకా వంట చేసేసుకున్నాక మీతో మాట్లాడతాను. షాను మను తోటి ఫుడ్ ఛాలెంజ్ చేయండి అని అడుగుతున్నారు కదా, ట్రై చేస్తానండి. కరెంట్ వస్తే ఈరోజు షాను మనుకి ప్లేట్ నిండా అన్నం పెట్టి అదే పలావు కూర వేసిస్తాను. ఎవరు ఫస్ట్ తింటారో చూద్దాము. కట్టేసి పలావ్ అయితే అయిపోయిందండి, రెడీ అయిపోయింది. పలావ్ అయితే మాత్రం చాలా చాలా టేస్టీగా వచ్చిందండి. మంచిగా వర్షం పడుతుంది కదా, ఇది వేసుకుని మటన్ వేసుకుని తింటే సూపర్ ఉంటుంది. షాను తల్లి టేస్ట్ చూసి చెప్పమ్మా. నేను పెట్టినా కాల్సిందే. మొన్న చాలా బాగా వచ్చింది, వేడిగా ఉంది. అమ్మ పోయి మటను కోడిగుడ్లు కూర కూడా అయితే వండేసానండి. ఇప్పుడు షాను మను చేత వంట పని అయితే పూర్తయిపోయిందండి. కరెంట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు పిల్లలిద్దరి చేత మీరు ఛాలెంజ్ పెట్టండి, ఫుడ్ ఛాలెంజ్ కింద పెట్టండి పిల్లలకి అని అడుగుతున్నారు కదండి. సో ఇప్పుడైతే మనము పిల్లలిద్దరికి ఫుడ్ ఛాలెంజ్ పెడదాము. అంటే కొంచెము పలావు కొంచెం కూర వేసిస్తానండి. ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళకి మీకు ఏం గిఫ్ట్ కావాలో అది కొంటానన్నాను. అయితే మా మను అయితే మాత్రము బార్బీ పెన్సిల్ గిఫ్ట్ కింద కావాలని అడిగిందండి. బార్బీ యూనికార్న్ పెన్సిలా, బార్బీ పెన్సిల్ యూనికార్న్ పెన్సిల్ అంటండి. సో చూద్దాం ఎవరు ఫస్ట్ తింటారు అని. ఛాలెంజ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి ఇది మనుకి, ఇదేమో షానుకి అండి. షాను అయితే ఎగ్ తినను అంది, మను అయితే తింటానంది. కూర ఏంటి అంత తక్కువ వేసావని అనుకోకండి, మా పిల్లలు అన్నంతో పాటు కూర తినరండి. నేను తినేటప్పుడు వాళ్ళకి ముక్కలు కారం ఏమి లేకుండా పెడితే ఉత్తు ముక్కలు తింటారనమాట. ఇలాగ పలావ్ మాత్రం విడిగా తింటారండి, మా పిల్లలకు అలా అలవాటు. షాను మను స్టార్ట్ చేసేసారండి.
చెల్లికి ఏం తక్కువ కాదు, ఎక్కువనే పెట్టాను, ఇద్దరికి సమానంగా పెట్టానమ్మా. నువ్వు పెద్ద పిల్ల ఒక చెల్లి కన్నా తినాలి. చిన్ను చేతితో తినవే, లేట్ అవుతుంది. చిన్ను కంగారు లేదు, మెత్తగా నవ్వుని మింగు. చిన్ను మొక్క అసలు తినేలేసి చిన్ను నువ్వు ఇప్పటికి వచ్చి. తినాలి తినాలి, కున్నే సిప్ చేయి అంతే. మళ్ళీ ఎక్కువ తాగితే తాగలేవు, నువ్వు తినలేవు ఇంక నువ్వు. నా శానమ్మ చూడండి నిదానంగా చక్కగా తింటుంది మెత్తగా నవ్వులి. నా మంతల్లి మాత్రం కంగారే కంగారు. బుజ్జి తల్లికి ఆ లక్క గెలిచేస్తుందేమో, బార్బీ పెన్సిల్ ఇది గెలుచుకోనేమో అని భయం కదమ్మా. అయిపోయి కక్క తిను, చేత్తో తినొచ్చు కదా తల్లి. ఇంకా నా పిల్లలిద్దరు తినే వరకు నేను ఫోన్ వేసుకుని కూర్చున్నాను అనుకోండి, ఈ వీడియో చాలా పెద్దది వస్తుంది. అందుకనేసే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తున్నాను వీడియోని. ఎంత ఫాస్ట్గా తింటుందో మా మను. మను నోట్లో నవలవే బాబా. చూపించు 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 నేను. మా షాను నిదానమే ప్రధానం అన్నట్టు తింటుంది. బంగారు కొండ, అది కంగారు కొండ. కచ్చిన్న నేనే. ఏమ్మా ఒళ్ళు పడ్డాయా? నవ్వులు నోట్లో నవ్వులేక పెట్టుకోవాలి. ఫస్ట్ నువ్వు స్పూన్ తీయి, స్పూన్ వంకతో సగం కిందే వంపుతున్నావు. కంగారు లేదు, స్లోగానే తిను. నువ్వు ప్లేట్ కంప్లీట్ చేసినా నేను నీకు ఎరేజర్ కొంటాను. ఎరేజరా పెన్సిలా? ఎరేజరా, బార్బీ ఎరేజరా అమ్ముతారా అసలు? బార్బీ ఎరేజరా నీకు పెన్సిల్ కొంటాను. బార్బీ పెన్సిల్ కొంటాను డీమార్ట్లోని. నువ్వు చేతితోటి తిను, కంగారు ఏమి లేదు. ప్లేట్ అంతా ఖాళీ చేయి సరిపోద్ది. షానమ్మ నువ్వు కూడా. బాగుందమ్మా, టేస్టీగా ఉందా? షానమ్మ కూరేనా? ఒక 2 ముక్కలు వేసుకో. ముక్కలు కూడా వద్దా నీకు? నేను తినిపించిన అన్నం కాదు, కక్కలు తినిపించిన అంటున్నాను. థమ్స్ అప్ తాగుతావా? బయట పెడతాను ఈ లోపలనే. చెల్లికి తప్పు వేయలేదమ్మా. సరే, చెల్లికి నీకు ఎన్ని ఇయర్స్ డిఫరెన్స్? మరి 2 ఇయర్స్ డిఫరెన్స్ ఉంది. మరి 2 ఇయర్స్ పిల్లలు కొంచెం ఎక్కువ తినాలి. చెల్లి తింటే చెల్లిలా ఎండిపోతావమ్మా. సరే సరే సరే, నువ్వు తినంత తిని మిగతా తుంచు, నేను తింటాను సరేనా? చెల్లికి ఏం లేదు, చెల్లి అంతా తిను కూడా. నువ్వు ఆ చెల్లి నీ చెట్టుకి ఎత్తామంటే తిను. మనం కొడతాను మనకు నిన్ను. గుడ్ మేనర్స్ లేదు నీ దగ్గర. మనమ్మా ఏమైంది తల్లి చెప్పవా? అమ్మో కాళికాదేవి వచ్చింది. కాళికాదేవి ఎందుకు వచ్చింది? కారం ఎత్తుందమ్మా. అసలు నేను ఏరేది నీకు కూర, ముక్కేం కారం లేదు, నేను తుడిచే వేసాను. తిను, అన్నంతో తిను. ఎగ్ పసుపు అని పెట్టుకుని తిను, కారం ఉండదు. చిన్ను అవి మా షాను అప్పుడు తినేసింది. తినేసినా ఏం కాదు. అక్కేమో ఫస్ట్ నుంచి ఫస్ట్, నువ్వు లాస్ట్ నుంచి ఫస్ట్. ఎలా చూసినా ఫస్టే కదా. 2 అంతే. తినేసి
నెంబర్ 13. మరి కూర్చుని తిను. ఇంకొండి తినదంట, ఓడిపోయింది మను. తినదంటండి. తినమ్మా. శర్మని ఇది అయిపోయిందా? ఈ ముద్ద తినేస్తే ఇంకా అయిపోయినట్టే. నవ్వులు కంగారు లేదు, మొత్తం నోట్లోదంతా మింగితేనే అయినట్టు. ఈ లోపల చెల్లి 10 ముద్దలు పెట్టేసుకుంటుంది చూడు. చిన్న సరిగ్గా కూర్చోమ్మా. మనమ్మా కంగారు లేదు. అయిపోయిందా? చూపించు. వెరీ గుడ్ షానమ్మా, వెరీ గుడ్. నువ్వే విన్నర్. ఫస్ట్ నుంచి నువ్వు విన్నారు, చెల్లి లాస్ట్ నుంచి ఫస్ట్ విన్నారు. అదే కదమ్మా. మను లేట్గా తిన్న వాళ్ళలో మను విన్నరు, ఫాస్ట్గా తిన్న వాళ్ళలో మా షాను విన్నరు కదమ్మా. మాది లంచ్ అయిపోయిన తర్వాత ఇల్లు మొత్తాన్ని నీట్గా సర్దేసి క్లీన్ చేసేసుకున్నానండి. ఇంకా పిల్లల్ని అయితే కాసేపు చదివిద్దాం అనుకుంటున్నాను, అంటే ఒక 1 అవర్ అలా చదివిస్తాను. ఇప్పుడైతే మా షాను మను అబాకస్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నారండి. ఇవి ఆల్రెడీ ఒకసారి చేసేసినవే, మళ్ళీ ఎక్స్ట్రా ప్రింట్అవుట్లు అయితే తీసుకొచ్చాను ప్రాక్టీస్ చేపిద్దామనేసి. ఇప్పుడైతే వీళ్ళకి టైం అయితే సెట్ చేస్తానండి. టైం సెట్ చేసి ఆ పేజ్ మొత్తాన్ని ఎంతసేపట్లో చేస్తారో చూస్తాను. వీళ్ళు ఇది చేసే లోపల షాను సుడోకు చేసి చాలా రోజులు అయిపోయిందండి. సో సుడోకు ఎక్సర్సైజెస్ అయితే ఇస్తాను. మను ఏమో ప్యాటర్న్స్ చేస్తానంటుంది. సో మనుకేమో ప్యాటర్న్స్ అయితే ఇస్తాను. ప్యాటర్న్స్ చేస్తావా? సో ఈ పిల్లలిద్దరికి నేనైతే ఇప్పుడు వర్క్షీట్ యాక్టివిటీస్ అయితే రెడీ చేస్తానండి. అవి మీరు ఎలా చేస్తారక్క వర్క్షీట్ యాక్టివిటీస్ అని అడుగుతున్నారు కదా. ఏమీ లేదండి, మనం గూగుల్లోకి వెళ్ళి మీరు ఏదైతే నేర్పించాలి పిల్లలకు అనుకుంటున్నారో అది టైప్ చేయండి. నేనైతే ఇప్పుడు పిల్లలకి ప్యాటర్న్ వర్క్షీట్లు కావాలి కాబట్టి ప్యాటర్న్స్ అనేసి అయితే క్లిక్ చేసాను. ప్యాటర్న్స్ ఫర్ ఎల్కేజీ కిడ్స్, ప్యాటర్న్స్ ఫర్ యూకేజీ, ఫస్ట్ క్లాస్ ఇలా కొట్టామనుకోండి మనకి ఇలాగ చాలా రకాల ప్యాటర్న్స్ అయితే వస్తాయండి. మీ దగ్గర ప్రింటర్ ఉందనుకోండి, మీరు ప్రింటర్ దాంట్లో మీకు కావాల్సిన ప్యాటర్న్ని ప్రింట్ తీసేసుకోవచ్చు. నా దగ్గర ప్రింటర్ ఏమీ లేదు కాబట్టి నేను ఇవన్నీ ఇప్పుడు పిల్లలకి బుక్ మీద అయితే రాస్తానండి. మాకు ఈరోజు వర్షాల కారణంగా ఏమోని అసలు నెట్ అవ్వట్లేదండి బాబు. ఇంకోండి ఇలా మనకి చాలా ప్యాటర్న్స్ అయితే వస్తాయండి. ఇవి ఇప్పుడు నేను పిల్లలకి బుక్ మీద రాస్తానమాట. ఇంకా నెక్స్ట్ సుడోకు కూడా అంతేనండి. ఇప్పుడు షానుకి సుడోకు 3x3 వచ్చు, 6x6 వచ్చు, 9x9 వరకు వచ్చు. అది కూడా ఈజీ లెవెల్ అయితే చేయగలుగుతుంది అనమాట. సుడోకు 6x6 ఈజీ లేదా మీడియం అని ఇలాగ సెట్ చేసామనుకోండి మనకు వస్తుంది. ఇంతేనండి. ఇక్కడ మనకి సుడోకులు చాలా వచ్చినాయి కదా. ఇందులో నాకు నచ్చినన్ని యాక్టివిటీస్, నాకు నచ్చినన్ని సుడోకు బాక్సెస్ అయితే పిల్లకి వేసి ఇచ్చేసానంటే పిల్ల చేస్తుంది. ఇందులో కూడా 6x6 సుడోకు మనకి సుడోకులో కూడా ఏంటంటే నెంబర్ సుడోకు ఉంటుంది, అలాగే షేప్ సుడోకు అని ఉంటుంది, ఆల్ఫాబెట్ సుడోకు ఉంటుంది. ఇలా చాలా టైప్స్ ఆఫ్ సుడోకులు ఉంటాయండి. ఇప్పుడు నేను షేప్ సుడోకు అనేసి క్లిక్ చేశాను. ఇంకోండి షేప్స్లో ఇలా వస్తుంది అనమాట. సో ఇలాంటి సుడోకులు పిల్లలకి చాలా మంచిదండి. వాళ్ళ బ్రెయిన్ చాలా కాన్సన్ట్రేటెడ్గా చేస్తుంది. మా షానుకి ఎక్కువ షేప్ సుడోకు అంటే చాలా నచ్చుతుంది. మళ్ళీ సుడోకులో మనకి ఆల్ఫాబెట్ సుడోకు కూడా ఉంటుందండి. ఇమేజెస్లోకి వెళ్ళాలండి. సుడోకుల్లో మనకి ఆల్ఫాబెట్ సుడోకులు చాలా వస్తాయి అనమాట. సో ఇలాగ మనము ఆల్ఫాబెట్ సుడోకులు కూడా పిల్లల చేత చేయించవచ్చు. ఇలా 6x6, 9x9, 3x3 ఇలా చాలా ఉంటాయండి. సో మీకు వచ్చింది అయితే ఫాలో. షాను మను అయితే అబాకస్ చేయడం స్టార్ట్ చేశారండి. టైం అయితే 4:46 అవుతుంది. సో పిల్లలు ఎంతసేపట్లో పేజ్ కంప్లీట్ చేస్తారో చూద్దాము. ఈ లోపల నేను పిల్లల కోసం అయితే యాక్టివిటీస్ రెడీ చేస్తానండి. ఇంకా పిల్లలకి హస్బెండ్కి స్కూల్ ఆఫీసెస్ లేవు, ఇంట్లోనే ఉంటున్నారు కదండి. సో నేను అందుకనేసే ఎక్కువగా పని చేస్తూ వీడియో అయితే షూట్ చేయట్లేదు. ఎడిటింగ్ కూడా నాకు టైం
సెట్ అవ్వదు అనమాట. పిల్లలు ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే వాయిస్ ఓవర్లు ఇచ్చి ఇంత చేయలేను. అందుకనేసి నేను ఎక్కువగా రాగా మాట్లాడేస్తూ ఈ రోజైతే వ్లాగ్ పెట్టేశానండి. ఇంకా పిల్లల్ని చదివించడం కంప్లీట్ అయిన తర్వాత నేను మూవీ అయితే చూస్తాను ఈరోజు కూడా. అబకస్ అయితే చేసేసరికి 16 మినిట్స్ ఒకరికి, 17 మినిట్స్ ఒకరికి టైం అయితే పట్టిందండి. ఈ లోపల నేను షాను మను కోసం అయితే ప్యాటర్న్స్ అయితే రెడీ చేశాను ఇలాగా. ఇంకా మను ఏమో షాను ఏమో సుడోకు చేస్తానందనేసి ఇలాగ సుడోకు కూడా రాశానండి. ఇంకా కొన్ని ప్యాటర్న్స్ కూడా ఎక్కించాను. ఇప్పుడు షాను మను చేత ఈ యాక్టివిటీస్ అయితే చేపిస్తాను. ఎక్కడో చిన్న తప్పు అయి ఉంటుంది, మొత్తం పోయి ఉంటుంది. సరిగ్గా వేయాలి, ఇది ఒక గడిలాగా అందంగా అలా ఉండాలి. కలర్స్ కూడా వేసేసుకుంది షానమ్మ. సింబల్స్ అయితే బాబా కరెక్షన్ చేయడం చాలా కష్టంగా ఉంది. అది కలర్స్ వేసేసి నేను కన్ఫ్యూజ్ చేసేసింది. అంతకుముందు కలర్స్ అయితే క్లియర్గానే ఉంది. అందరూ మహారాజా మూవీ చూడండి అని కామెంట్ చేస్తున్నారనేసి నెట్ఫ్లిక్స్లో అయితే ఈరోజు నేను మహారాజా మూవీ చూశానండి. చాలా బాగుంది. టైం అయితే 11 అయిపోయిందండి. మహారాజా మూవీ అయితే జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయింది చూడటము. ఇప్పుడైతే తోమలసిన గిన్నెలు అయితే ఉన్నాయండి. డిన్నర్ తర్వాత వచ్చిన గిన్నెలు అయితే నేను తోమలేదు. ఇప్పుడు త్వరగా ఈ గిన్నెలు అయితే తోమేసి అయితే ఇంకా నేను పడుకుంటానండి. ఈ వ్లాగ్ ఇక్కడైతే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి. పిల్లలు హస్బెండ్ ఇంట్లోనే ఉండడం వల్ల నాకు అంటే వాయిస్ ఓవర్ ఇస్తూ వీడియో షూట్ చేసేంత కుదరట్లేదు అనమాట. రేపు కూడా సెలవేనంట, రేపు ఇంట్లోనే ఉంటారు. సో రేపు కూడా మ్యాక్సిమం ఇలాగే షూట్ చేస్తాను. వ్లాగ్ తెలియదండి. పిల్లలకి మళ్ళీ కంటిన్యూగా స్కూల్ ఉన్నాక అప్పుడు మంచిగా అయితే నేను వాయిస్ ఓవర్ ఇస్తూ బాగా అయితే షూట్ చేస్తానండి. ఈ వీడియో నచ్చితే మరి లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్, గుడ్ నైట్.